జబర్దస్త్ జబర్దస్త్ స్టేజ్ పై మన హైపర్ ఆది గారు అదిరిపోయే కామెడీతో పవర్ఫుల్ పంచెస్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు. ఇంతకీ ఆ స్పెషల్ స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ హిస్ టీమ్. నవ్వవయ్య బాబు నీ సొమ్మే పోతుంది, నీ సొగ్గే పోతుంది, నీ సొమ్మే పోతుంది, నీ సొగ్గే పోతుంది. నువ్వు ఆ రాధను కూడా లవ్ చేస్తున్నావు. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నేను నీతో ఏం చెప్పాను? ఐ లవ్ యూ టూ అని మరి ఆ చెప్పావు. టూలో రాధ కూడా ఉందో చూసుకోవాలి నువ్వే. ఇదంతా కాదు, నేనైతే నిన్ను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకున్నా. నాకు ఎందుకో నేను చూస్తే ఈ షోలో సెటిల్ అవుదామని వచ్చినట్టున్నావు. ఎలాగో షో గురించి వచ్చింది కాబట్టి నిన్ను ఒకటి అడుగుతా. జడ్జెస్ దృష్టిలో పడాలంటే ఏం చేయాలి? అంత ఆలోచించుకు ఆల్రెడీ మనోగారు దృష్టిలో పడ్డావు. తెగ చూసేస్తున్నాడు వచ్చిన దగ్గర నుంచి. మను గారు పిలిచి మాట్లాడాలి అంటే ఏం చేయాలి? వెనక్కి తిరిగి చూడకుండా పారిపోవాలి, లేకపోతే వెనక తిరిగి వేస్తుంటాడు. మరి రష్మి లాగా పేరు తెచ్చుకోవాలంటే? ముందు ఆవిడ తెచ్చుకోవాలి, తర్వాత నువ్వు తెచ్చుకోవాలి. నేను ఈ స్కిట్ ఇంకా చూడట్లే. ఇది జోక్, దీనికి నవ్వట్లేదు ఆవిడ. చూసావా? పెళ్లి చేసుకుందామా? నన్ను పెళ్లి చేసుకోవాలంటే ముందు మా అక్కకి పెళ్లి అవ్వాలి. ఏమైంది? ఏదో ఫోన్ వస్తున్నట్టుంది. హలో, అవునా? ఏమైంది? అరే అలా ఎలా? సగంలో దిగిపోమన్నారా? నిన్ను అంత ఇస్తున్నావు. అలా కాదు, అది మా అక్క ఎవరితోనో లేచిపోయిందంట. ఎలా లేచిపోయిందో ఏంటో. ఆవిడ ఎక్కడ ఉంది ఎంతకి? చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక. ఆటలేసేవాడికి రేచేకట ఎలకన పెట్టుకొని చిలకంటాడేంటి వాడు? అది మా అక్క. అరిగిపోయిన చింత పెక్కలాగుంది ఇది నీకు అక్క. దీని వల్ల ఈ స్పెషల్ స్కిట్టే బొక్క. ఇది ఉంటే నేను స్టేజ్ అక్క నీ. అసలు ఏమైంది? బ్రేక్ కాదు, బ్రోక్. లేదు లేదు, బ్రోకెన్. ఏంటి దీని క్రాకా? క్రాకా? నన్ను వదిలేసి వెళ్ళిపోయాడే, నన్ను చీట్ చేశాడు. అసలు నీ మొహం చూసి ఎలా వచ్చేసాడేవాడు? అంటే ఒకరోజు వీడియో కాల్ చేసి మాట్లాడాడు, లవ్ అన్నాడు. సరేలే కలుద్దాం రమ్మన్నాను. ట్రైన్ లో వచ్చాడు, నన్ను చూసాక దాని కింద తలపెట్టి చచ్చాడు. నువ్వు వీడియో కాల్ లో మాట్లాడినప్పుడు ఆ వీడియో ఏమన్నా కొంచెం బఫర్ అయిందా? ఎగ్జాక్ట్లీ, నీకెలా తెలుసు? ఆ బఫర్ వల్ల వాడు సఫర్ అయ్యాడు. తర్వాత తెలుసుకొని ట్రైన్ తల కింద పెట్టేశాడు. అలా కాదు, అది ఇప్పుడు అది ఇంటికి వెళ్తే మా నాన్న నరికేస్తాడు. అది ఎక్కడే ఉంటే నేను నరికేస్తా. మరి తొందరగా చూసుకుని దాన్ని పంపించేయి. అది నాకు ఒక ఐడియా వచ్చింది. మా అక్కకి బాయ్ ఫ్రెండ్ లాగా నువ్వు వెళ్ళు, మాస్క్ పెట్టుకుని వెళ్ళు. మా నాన్న దగ్గరికి వెళ్ళగానే ఒక 2 తన్నులు తింటారు, లేదా ఒక 2 తిట్లు తిడతాడు. వచ్చేయచ్చు, ప్రాబ్లం సాల్వ్. అంతేనంటావా? అంతే. సరే మళ్ళీ పద. కదా మీ ఇంటికి వెళ్దాం పద. విసిరినదా విధిగానం. అయ్యగారు ఎందుకు అంత బాధగా ఉన్నారు? నా కూతురు చేసిన పనికి చచ్చిపోతున్నాను. ఆ లోపల ఉన్న తుపాకీ తీసుకురా, దాంట్లో 2 గుళ్ళు ఉన్నాయి. ఒకటి తీసి దాన్ని కాల్చి అవతల పడేస్తాను. మరి రెండోది? ఏదో రోజు మీ అమ్మగారు కూడా ఇంటికి వస్తుంది, దాన్ని కాల్చి పడేస్తాను. అంటే మీ ఆవిడ కూడా? నాన్నగారు, నీ మొహం నాకు చూపించుకో. ఆ పిస్టల్ ఎందుకో, దాన్ని కాల్చి అవతల పడేస్తా. అందుకోరా. మీ కూతుర్ని చంపడం కాదండి, ఇంత అందగత్తిని, ఇంత అప్సరసని, ఇంత నయనతారలా ఉన్న ఈ వయ్యారిని పొగిడింది చాలు, ముందు పొమ్మను. నువ్వు అవన్నీ చెప్తాను వచ్చేసారా? ఇక వచ్చాడండి మీ అమ్మాయిని ప్రేమించినోడు. వాడి మొహం నేను చూడను. తప్పు చేయలేదు, ప్రేమించాను. దానికి దీనికి తేడా ఏంటి? ప్రేమించాక తప్పు చేయొచ్చు కానీ తప్పు చేసి ప్రేమించకూడదు. తొక్కలో లాజికల్ చెప్పడం వాడిని నేను చూడను. ముందు ఇంట్లో బయటికి పొమ్మను. అదేంటండి, ఒక ముక్కు మొహం లేనో అల్లుడికి ఎట్లా చేసుకుంటావురా? ఒకసారి ముఖం ముక్కు ఇటు తిరిగి చూడండి. చూడండి నేనే. మీరు జబర్దస్త్ లో వస్తారు కదా? ఏం మీరు రావట్లేదా? 6 నిమిషాలని తీసేస్తున్నారా? అమ్మా, నువ్వు ఎవరితో లేచిపోతావు ఎందుకు? ఆది అని చెప్పుంటే నేనే పిలిచి పెళ్లి చేసేవాడిని కదా. నువ్వేం చేస్తావు? పెళ్ళి ఓ 2 పిల్లలు నాకు ఇవ్వాలి. ఆయన ఇద్దరితో ఆగడం ఒక 20 మందిని ఇచ్చేస్తాడు, నాకు తెలుసు. ఏంటంటే సిగ్గుపడుతున్నావా? అంటే నిజమే చెప్తున్నాడు కదా. ఇది కాదు, నేను ఇంటికి రాగానే నన్ను కొట్టి నువ్వు పంపించేయాలి కదా. నాకు వేరే పనులు ఉన్నాయి అక్కడ. అబ్బా, ఏ లఫుట్ గాడు వస్తే అదే చేసేవాడు. డ్రై ఫ్రూట్ లంచ్ నువ్వు వస్తే నేను ఎందుకు పంపిస్తాను చెప్పు. కథ కొత్తగా వెళ్తుంది ఏంటి? ఉండనులేండి, వాళ్ళు ముచ్చట పడుతున్నారు. వాళ్ళు పడుతున్నారా నువ్వు పడుతున్నావా?
మొత్తాన్ని దాన్ని ఎవడు చేసుకోడు. నా ఆశలు ఆవిరైపోయాను అనుకున్నావు. ఇలా ఆవిరి పెట్టిస్తావని అనుకోలేదు అల్లుడు. అయ్యగారు నాకు ఎందుకు మళ్ళీ తేడా కొట్టేస్తుందండి. ఒక పాట వేస్తాను, మీరు దానికి డాన్స్ చేస్తే అప్పుడు మేము నమ్ముతాం. అరే ఈ టైంలో పాటలు ఎందుకు రా? పెద్ద కష్టమేమి కాదండి. ఆ పాటలో ఏముంటాయి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేస్తే చాలు. సరే. ఏ బాబా పాట నీకోసం. పెట్టమ్మా ఒకసారి. ముక్కుపై ముచ్చు ముక్కెరై పోయెట్టు ఆ పాటలో వచ్చిన పాటల్లో ఒక పాట అయినా సరిగా ఉంది నీ దగ్గర? మామూలుగా చెప్పి మాట్లాడదాం. హలో డాక్టర్ గారు, అర్జెంట్ గా ఒక ఆయింట్మెంట్ కావాలండి. దేనికిరా? ఇప్పుడు నువ్వు దాని పెదలు కొరికేస్తావుగా, దాన్ని రాయాలిగా అక్కడ. హలో ఆ. కార్పెంటర్ గారు, ఆ. అర్జెంట్ గా ఒక 5 టేకు మంచాలు చెప్పి. 5 ఎందుకురా? ఉంటదా మనసు? ఏంట్రా నీ కోరికలన్నీ నా మీద రుద్దేస్తున్నావు ఏంట్రా? తెప్పించుకోవాలంటే ఒకటే పని, మనం గదిలోకి వెళ్దాం పదా. చూసారా గదిలోకి అన్నాడు. అల్లుడు ఏం చేస్తావో తెలియదు. 9 నెలలు తిరిగే లోపల నా చేతిలో మనవని పెట్టాలా? సర్లే మీరు వెళ్ళండి. ప్లాన్ ప్రకారం నేను వెళ్ళిపోవాలి కదా. ఈ రోజులో పోయిన సెల్ దొరకడమే చాలా కష్టం. అలాంటిది ఒక సెలబ్రిటీ నాకు భర్తగా వస్తానంటే నేను వద్దంటానా? మార్కెట్ లో చాలా మంది ఉన్నారు కదే. మార్కెట్ లో దొరకడానికి అది దూది కాదు, హైపర్ ఆది. అదంతా పక్కన పెట్టింగండి, రండి. ఎక్కడికి? కమ్రే. ఎక్కడికి రే? గదిలోకి. ఎందుకు? యు హావ్ షయ్యా, యు హావ్ షయ్యా. కమ్రే. ఎక్కడికి రే? గదిలోకి. ఏమే ఉదయవే, ఏమే ఏం చేస్తున్నావే? ఏమే భయమా ఇన్ని పెట్టుకో నా మీద. పోసి తల మీద అయ్యా. అది ఏమైంది? ఏమైంది ఇట్రా? నువ్వేనా దీనికి మొగుడుగా పంపంది? పుల్ల ఇసి తిందాం అనుకున్న పుల్ల తినాల్సి వచ్చింది. అయ్యగారు ఎలాగో పెద్ద అమ్మాయికి పెళ్లి అయిపోయింది, చిన్న అమ్మాయి ఎలాగో ఖాళీగా ఉంది కదా. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా లేకపోతే హింట్ ఇస్తున్నావురా? ఊరుకోండి, నేను దీనికి జీవితాన్ని ఇస్తానులే గానీ ఆయనకి చెప్తాను. I wanted to go to room and సరోజా గారు ఎలా అనిపించింది? ఇసుకే చాలా బాగా అనిపించింది. మనో గారు పైమా అసలు లోపలికి వెళ్ళగానే అతను చిలకలాగా నవ్వుతానే ఉన్నాడు. ఈ లోపు చీకటి పడిపోయింది. ఫెంటాస్టిక్, సూపర్. థ్యాంక్ యూ సార్.